స్క్విడ్ గేమ్స్. ఈ వెబ్ సీరీస్ చూసి మనం చాలా ఎంజాయ్ చేసాం. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ వెబ్ సీరీస్ చాలా మందికి ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ వెబ్ సీరీస్. అండ్ స్క్విడ్ గేమ్స్ అనే ఈ వెబ్ సీరీస్ ఇంటర్నేషనల్లీ ఒక చాలా పెద్ద ట్రెండ్‌నే క్రియేట్ చేసింది. చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబ్ క్రియేటర్స్ కూడా దీని మీద వీడియోస్ చేశారు. కానీ ఈరోజు మనము స్క్విడ్ గేమ్స్ సీజన్ 1 అండ్ సీజన్ 2 చూసిన తర్వాత వాట్ క్యాన్ వి ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ సీజన్ 3 అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అండ్ స్క్విడ్ గేమ్స్ గురించి మాట్లాడితే సీజన్ 1 అనేటిది జస్ట్ ఒక సర్వైవల్ గేమ్ గాదు. గిగున్ అనే క్యారెక్టర్ స్క్విడ్ గేమ్స్‌లోకెళ్ళాడు. అక్కడ విన్ అయ్యాడు. అండ్ అక్కడి నుంచి మనీ తీసుకొని బయటికొచ్చాడు అనేటిది మాత్రమే స్టోరీ కాదు. అసలు స్క్విడ్ గేమ్స్ అనేటివేంటి? అండ్ స్క్విడ్ గేమ్స్‌లో వీఐపీస్ ఎవరు? అండ్ స్క్విడ్ గేమ్స్‌లో అన్ని క్యారెక్టర్స్‌కి ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ ఒక విన్నర్ స్క్విడ్ గేమ్స్‌లో విన్ అయిన తర్వాత ఎలాంటి ట్రామాని ఫేస్ చేస్తాడనేటిదే ది ఇనీషియల్ సెటప్. అండ్ దానికి ఒక కంప్లీట్ సీజన్ పట్టింది. బట్ వి పర్సనల్లీ ఎంజాయ్డ్ దట్ సీజన్. అండ్ తర్వాత సీజన్ 2 వచ్చింది. అండ్ సీజన్ 2లో కొత్త గేమ్స్ అండ్ అలాగే కొత్త క్యారెక్టర్స్ అండ్ కొత్త ఎమోషన్స్‌ని మనకు పరిచయం చేశారు. అండ్ అదే కాకుండా ఒక రెబెలియన్ అంటే ఒక కంప్లీట్ ఫైట్‌ని తీసుకొనొచ్చారు. లైక్ స్క్విడ్ గేమ్ ప్లేయర్సే టోటల్ అథారిటీకి అపోజిట్‌గా వెళ్ళడం. అండ్ దాన్ని లీడ్ చేసిన క్యారెక్టర్ ది పాస్ట్ స్క్విడ్ గేమ్స్ విన్నర్ గీహున్. కానీ ఇప్పుడు స్క్విడ్ గేమ్స్ సీజన్ 3 రాబోతుంది. అండ్ ఈ సీజన్ 3 27 జూన్‌కైతే ఎయిర్ అవ్వబోతుంది నెట్‌ఫ్లిక్స్‌లో. అండ్ వాట్ క్యాన్ బి ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ స్క్విడ్ గేమ్స్ సీజన్ 3 అనే దానికి వి హాడ్ మేడ్ సమ్ పాసిబుల్ థియరీస్. అండ్ సమ్ హిడెన్ క్లూస్‌ని మనం అబ్జర్వ్ చేసి వాటి మీద మనం ఒక ఒఫీషియల్ హింట్ బేస్డ్ స్టోరీ లైన్‌ని మనం బిల్డప్ చేసుకున్నాం. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వీడియో ఆఫ్ వాట్ టు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ స్క్విడ్ గేమ్స్ సీజన్ 3. సో, ఫస్ట్ లెట్స్ బి రియల్. సీజన్ 1 ఒక డెత్ గేమ్ అనేటిది మనందరికీ తెలిసిందే. చాలా క్యారెక్టర్స్ అండ్ ఇనీషియల్‌గా చాలా మందిని మనం చనిపోతూ చూసాం. అండ్ గీహూన్ సర్వైవ్ అవ్వడమే కాకుండా తను ఎవాల్వ్ అయ్యాడు. గేమ్ గురించి నేర్చుకున్నాడు చాలా విషయాలు. అండ్ అలాగే ఫ్రంట్ మ్యాన్, మిగతా ప్లేయర్స్ అండ్ మిగతా మెంబర్స్ ఆఫ్ ది అసోసియేషన్ గురించి కూడా అర్థం చేసుకున్నాడు. వీఐపీ క్యారెక్టర్స్ గురించి కూడా ఆయనకి ఎంతో కొంత ఐడియా వచ్చింది. అండ్ ఇప్పుడు సీజన్ 2 గురించి మాట్లాడితే హీ వాంటెడ్ టు గో అగెయిన్స్ట్ ది అథారిటీ, ది ఫ్రంట్ మెన్ అండ్ ఆల్ అదర్ మెన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ హూ ఆర్ కండక్టింగ్ ద స్క్విడ్ గేమ్స్. వాళ్ళకి ఎదురుగా వెళ్ళి హీ వాంటెడ్ టు డూ సంథింగ్. ఆయన ఒక చేంజ్ తీసుకురావాలనుకున్నాడు. కానీ హీ ఫెయిల్డ్ అండ్ హీ లాస్ట్ మెనీ మెంబర్స్ టు. చాలా మంది చనిపోయారు. చాలా మంది క్యారెక్టర్స్ అలా మిడిల్‌లో వెళ్ళిపోయాయి. అండ్ నౌ ఇట్ ఈస్ ఫైనలీ ద టైమ్ ఫర్ స్క్విడ్ గేమ్స్ సీజన్ 3. అండ్ ఇక్కడ ఐ కెన్ ప్రెడిక్ట్ దట్ ద రియల్ వార్ విల్ బిగిన్ ఫ్రమ్ స్క్విడ్ గేమ్స్ సీజన్ 3. అండ్ గీహున్ ఒక మేజర్ రెసిస్టెంట్ లీడర్ లాగా పనిచేయొచ్చు ఇన్ ద స్క్విడ్ గేమ్స్ సీజన్ 3. ఎందుకంటే మనకి సీజన్ 1లో రెడ్ హెయిర్ ఒకటుండే సీన్ గుర్తుందా? ఎట్ ది ఎండింగ్. అది జస్ట్ ఒక సీన్ గాదు. దట్ వాస్ సింబాలిజం. ఇట్ వాస్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్. ఎందుకంటే సీజన్ 3లో వీ క్యాన్ సీ ఎ కంప్లీట్ అండర్‌గ్రౌండ్ రెబెలియన్ లెడ్ బై గీహున్. ఎందుకంటే హీ హాడ్ మేడ్ ఎ టీమ్ ఔట్‌సైడ్. మేబీ వాళ్ళు గీహున్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. దేర్ ఆర్ గ్రేట్ ఛాన్సెస్ ఫర్ దట్. అండ్ గేమ్స్‌ని ఇన్ఫిల్ట్రేట్ చేయడము అండ్ అలాగే సిస్టమ్స్‌ని హ్యాక్ చేయడము ఆర్ ఈవెన్ కార్డ్స్‌ని ఫ్లిప్ చేయడము. ఏదైనా జరగొచ్చు. దేర్ మే బి సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. అంటే ఇప్పుడు ఎవరైతే గార్డ్స్ అందరూ గేమ్‌లోకి ఎంటర్ అవుతున్నారో మేబీ వాళ్ళందరూ గూడా గీహున్ మెంబర్సే అవ్వచ్చు. దేర్ ఈస్ ఎ హ్యూజ్ పాసిబిలిటీ ఫర్ థాట్. అండ్ గీహున్‌ని కంప్లీట్‌గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి థాట్ కెనాట్ బి ఎ పాసిబిలిటీ టూ. ఎందుకంటే రెండిటికి ఈక్వల్ పాసిబిలిటీ ఉంది. 50% అవును అనుకుంటే 50% ఇట్ మే నాట్ బి. కానీ కంప్లీట్‌గా స్క్విడ్ గేమ్స్‌ని గీహున్ హ్యాండ్ ఓవర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ మెయిన్‌గా జరిగే ప్లే అంతా గూడా గార్డ్స్, ఫ్రంట్ మ్యాన్ అండ్ అలాగే మిగతా వీఐపీ మెంబర్స్ మీదనే స్క్విడ్ గేమ్స్ కండక్ట్ అవుతుంది. కానీ అందులో వీఐపీ మెంబర్స్‌లో కొంతమంది, గార్డ్స్‌లో మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ గీహూన్ చేతిలో ఉంటే స్క్విడ్ గేమ్స్ మొత్తాన్ని గూడా తన కంట్రోల్‌లోకి తీసుకోగలుగుతాడు. సో, ఈసారి జస్ట్ ఆడడమే గాకుండా మేబీ హి ఈస్ హంటింగ్ డౌన్ యాస్ ఎ సీక్రెట్ ఏజెంట్. హూ నోస్? ఇట్ ఈస్ ఎ గ్రేట్ పాసిబిలిటీ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్సెస్ వీ కెన్ ఎవర్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ స్క్విడ్ గేమ్స్. అండ్ అది గాకుండా దేర్ మే బి సమ్ అదర్ థింగ్. లైక్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు స్క్విడ్ గేమ్ సీజన్ 3 నుంచి అంటే, దేర్ ఆర్ సమ్ న్యూ గేమ్స్, సమ్ న్యూ చైల్డ్‌హుడ్ గేమ్స్. కానీ సీజన్ 3లో ఫార్ములా ఇంకా ఎవాల్వ్ అవ్వచ్చు. మేబీ సమ్ డెడ్లీ గేమ్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ మేబీ సమ్ సింపుల్ గేమ్స్ లైక్ మ్యూజికల్ చైర్స్ విత్ ఎ ట్విస్ట్ లాంటివి కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. స్నేక్ అండ్ లాడర్స్ గానియండి ఆర్ ఈవెన్ ట్యాగ్ గేమ్ గానియండి. వీ కెన్ ఎక్స్‌పెక్ట్ దీస్ టైప్ ఆఫ్ గేమ్స్ ఇన్ ది స్క్విడ్ గేమ్ సీజన్ 3. అదే కాకుండా ద గేమ్స్ మైట్ బి మోర్ సైకలాజికల్ దెన్ ఫిజికల్ and less predictable than all the other games which we have seen. So these are all the more possible ways of taking Squid Game season 3 ahead. And నాకు తెలిసినంత వరకు డైరెక్టర్ హ్యాడ్ డన్ ఏ గ్రేట్ జాబ్ షోయింగ్ మెనీ గేమ్స్. ఇంటర్నేషనల్లీ చాలా గేమ్స్ మన ఇండియన్ గేమ్స్కి సిమిలర్ గానే ఉంటాయి.
బట్ విత్ డిఫరెంట్ నేమ్స్, విత్ డిఫరెంట్ రూల్స్ ఆడుతూ ఉంటారు. కానీ వీటన్నిటిని చాలా బాగా చూపెడుతున్నారు స్క్విడ్ గేమ్స్‌లో. ద నెక్స్ట్ థింగ్, మేబీ ద ఫ్రంట్ మెన్ స్టోరీ ఎక్స్‌పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ, ఆయనకొక బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉంది. దాన్ని ఇన్ డీటెయిల్‌గా చూపెట్టొచ్చు. లైక్ ఆయన స్క్విడ్ గేమ్స్ ఆడాడు అనేటిది మనకొక క్లారిటీ వచ్చింది. కానీ స్క్విడ్ గేమ్స్ ఆడినప్పుడు ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆయన ఎలాంటి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడు? అండ్ అలాగే ఆయన స్క్విడ్ గేమ్స్‌ని ఎందుకు టేక్ ఆన్ చేశాడు అనేటిది మేబీ వీ కెన్ గెట్ ఎ క్లియర్ ఎక్స్‌ప్లనేషన్. అండ్ అదే గాకుండా హ్యాంగ్ జన్ హూ అనే ఒక డిటెక్టివ్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఇంకా బ్రతికే ఉండొచ్చు. ఎందుకంటే మనం ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీని ఎప్పుడు చూడలేదు. సో, మేబీ హి ఈస్ స్టిల్ ఎలైవ్. అండ్ సీజన్ 3 ఆ సీక్రెట్‌ని రివైల్ చేయడానికి చాలా ఛాన్సెస్ అయితే పెట్టుకొనుంది. అండ్ అదే కాకుండా ఒక బ్రదర్ వర్సస్ బ్రదర్ షోడౌన్ తీసుకురావడానికి ఛాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ థట్ విల్ ఆల్సో బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నరేటివ్. సో, ఇవన్నీ చాలా మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి గదా! ఇవే గాకుండా ప్లేయర్ 1 లెగసీని స్క్విడ్ గేమ్ సీజన్ 3లో కంటిన్యూ చేయడానికి ఛాన్స్ అయితే చాలా బాగుంది. బికాజ్ 'గీహున్‌ని' వదిలేసినట్టే ప్లేయర్ 1ని గూడా వదిలేసారు అని జెప్పి ఒక చిన్న లైన్ మనం ప్రెడిక్ట్ జేయగలిగితే చాలు. లైక్ 'గీహున్‌ని' సర్వైవ్ అయ్యేలా జేశారు. అదే గాకుండా ప్లేయర్ 1ని గూడా వదిలేసారు ఫ్రంట్ మ్యాన్. అండ్ వాళ్ళిద్దరూ మళ్ళీ సర్వైవ్ అవుతున్నారు. అండ్ 'గీహున్‌తో' పాటు మళ్ళీ మూవ్ ఆన్ అవుతున్నాడు ఫ్రంట్ మ్యాన్ అనే ఒక స్టోరీని మనం ముందటికి తీసుకొని రావచ్చు. అండ్ అదే గాకుండా కొత్త ఫౌండర్స్‌ని, కొత్త ప్లేయర్స్‌ని ఆర్ ఈవెన్ కొత్త విషయాలని మనకు చూపెట్టే ఛాన్స్ ఉంది. లైక్ 'స్క్విడ్ గేమ్స్' బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతుంది అని జెప్పి. సో, దిస్ కెన్ ఆల్సో బి ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టచ్. అండ్ ఫైనల్లీ ఐ హావ్ వన్ మోర్ క్రేజీ ప్రెడిక్షన్. అదేంటంటే ఇక్కడ ఓన్లీ కొరియాలో గాకుండా మేబీ 'స్క్విడ్ గేమ్స్' యూఎస్‌లో, ఇండియాలో ఇలా డిఫరెంట్ కంట్రీస్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌తో సేమ్ ఇలాగే జరుగుతూ ఉన్నాయి అని మనకొక ట్విస్ట్ కూడా రివీల్ చేయొచ్చు. ఎట్ ద క్లైమాక్స్ ఆఫ్ సీజన్ 3 థాట్ కెన్ హింట్ అస్ టువర్డ్స్ సీజన్ 4. సో, ఇవన్నీ గాకుండా సీజన్ 3 నుంచి మనం ఎండింగ్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయగలుగుతామంటే ఒకటే విషయం. విల్ గిహున్ సక్సీడ్? విల్ హీ డెస్ట్రాయ్ ది ఆర్గనైజేషన్? ఆర్ విల్ హీ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్? కరప్టెడ్, బ్రోకెన్ క్యారెక్టర్ లాగా మారిపోతాడా? అనేటిది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఇంకొక డార్క్ థియరీ ఏంటో తెలుసా? ఇఫ్ ద రెసిస్టెన్స్ విన్స్ అంటే ది ఆర్గనైజేషన్ విన్స్. బట్ ఇట్ బికమ్స్ హేటెడ్ అంటే ప్లేయర్స్ అందరూ గూడా తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడితే, గేమ్స్ అక్కడికక్కడే ఆగిపోతే, ఎ న్యూ గేమ్ విల్ బి బోర్న్. అండ్ అందులో మళ్ళీ ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఒస్తాయి. మళ్ళీ ఇంకొక న్యూ బిగినింగ్ ఒస్తుంది. అండ్ దిస్ హాస్ ఎ వెరీ లెస్ ప్రాబబిలిటీ బట్ స్టిల్ వీ క్యాన్ ఎక్స్‌పెక్ట్ థాట్. సో, స్క్విడ్ గేమ్స్ అనేటిది జస్ట్ ఒక మనీ ఆర్ సర్వైవల్ గేమ్ కాదు అనేటిది నా ఒపీనియన్. ఇట్ ఈస్ ఎ మిర్రర్ టు అవర్ సొసైటీ. మనుషులెలా ఉన్నారు? డబ్బు కోసం మనుషులు ఏమేం జేయడానికి సిద్ధపడుతున్నారు? అండ్ అలాగే ఎలాంటి సిట్యుయేషన్స్ వరకు వాళ్ళ లైఫ్స్‌ని రిస్క్ చేస్తున్నారనేటిదే ఈ పూర్తి వెబ్ సీరీస్ యొక్క మెయిన్ సమ్మరీ. అండ్ ఇదే గాకుండా సీజన్ 3 మైట్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ సొసైటీ విచ్ ఈస్ యెట్ టు కమ్. సో, మీకేమనిపిస్తుంది? అండ్ వాట్ ఆర్ ద పాసిబుల్ థింగ్స్ యూ కెన్ ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ 'స్క్విడ్ గేమ్' సీజన్ 3 అండ్ వాట్ ఆర్ ది consequences of 'Squid Game' season 2 you think will happen in season 3? Comment it down below and don't forget to like this video and subscribe for more mind-bending, interesting breakdowns of your favorite shows. Thank you so much for watching. This is your host Arjun and you're watching AirU Telugu, and the game is far from over and it's just getting started. Thank you so much. I'll meet you with another new one. Till then, take care and bye.